తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మహాసభకు ప్రజానీకం భారీగా తరలివచ్చింది. తిరుపతి తారక రామ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన న్యాయ సాధన సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తిరుపతి తారక రామ స్టేడియం వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన న్యాయ సాధన సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా హాజరయ్యారు. సభా ప్రాంగణానికి రావాల్సిన బస్సులను పోలీసులు నిలిపివేయడంతో పోలీసుల తీరుపై ఏపీ సీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తిరుపతి కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితమే అప్పటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించారు. కానీ ప్రత్యేక హోదా ఏపీకి బీజేపీ ఇవ్వకపోవడం శోచనీయమని విమర్శించారు. మోదీ ప్రభుత్వం సంపన్నుల కోసమే పనిచేస్తుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తీరని ద్రోహం చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ అని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో రాజకీయ పార్టీలు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదాపై పోరాటం చేసిన సందర్భాలు లేవని అన్నారు. ప్రతిపక్షాలపై మోదీ, సిబిఐ ఐడీలను ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు. షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. Happy and I feel so proud of all of you. I once again with folded hands pray to you. Give us your blessings, give us your support, help the Congress party. Let's change the BJP government. For 10 years, they have done everything. They have done note ban, they have done GST, made farmers laws, inflation, unemployment. People want a change. ये जुमलेबाजी बहुत हो गया. अभी सरकार बदलने का है और कांग्रेस का सरकार बनाना है. सरकार बनाना है तो जोर से मेरे साथ नारा देना, कांग्रेस पार्टी जिंदाबाद. No. You have to raise Okti Rundu, both hands. Congress party, Congress party. Addu. Congress party जिंदाबाद. Thank you very much. Jai Hind. Jai Hind. కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా చట్టంలో కనపట్టం లేదని మోదీ చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రత్యేక హోదాపై తెలియకపోతే వెంకయ్య నాయుడును అడగాలని ఎద్దేవా చేశారు. అబద్దాల ప్రధానిగా మోదీ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రం విఫలమవుతుందని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రానికి శత్రువు నరేంద్ర మోదీ, ఆర్థిక నేరస్తుడు మోదీ అని విరుచుకుపడ్డారు. పరమానంద శిష్యుడి కన్నా ఘోరంగా జగన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని మీరు కట్టకుంటే, సహాయం చేయకుంటే మరి మా బిడ్డల భవిష్యత్తును మీరు చంపినట్టు కాదా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. అసలు ఎంత అన్యాయం చేశారు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎంతగా అవమానించాడు మోడీ గారు. అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటి? ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి వస్తే పరిశ్రమలన్నీ ఆ రాష్ట్రానికి ఉరుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే అక్కడ ఎక్సైజ్ డ్యూటీ ఉండదు, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉండవు, ఇవన్నీ రాయితీలు ఉంటాయి, ట్యాక్సులు ఉండవు. కాబట్టి పరిశ్రమలన్నీ ఉరుక్కుంటూ వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఎన్నో ఇంతలు రెట్టింపు, ఇంకా అంతకంటే ఎక్కువే అవుతాయి. ఆ రోజుల్లోనే మనకు ప్రత్యేక హోదా, మనకు రావాల్సిన అన్ని హామీలు నెరవేర్తే 5 లక్షల కోట్ల విలువ. మరి ఈ రోజు కనీసం 10 లక్షలో 12 లక్షల కోట్ల విలువ చేస్తాయి. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదాయే మనకు వచ్చుంటే పక్క రాష్ట్రాలకు వచ్చినట్టు ఉత్తరాఖండ్కి అయితే 2000 పరిశ్రమలు వచ్చాయి. విడుదలపోవాల్సిందే. ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు. వీళ్ళకన్నా మించి అసలు ఈ భారతదేశానికి తెలుగు ప్రజల శత్రువు అని ఉన్నారంటే అది మోడీ తప్ప ఇంకోటి కాదు. తెలుగు ప్రజానీకం యొక్క ఔన్నత్యాన్ని దేశం మొత్తం చాటి ఢిల్లీ రథచక్రాలను వంచి చాలా బలోపేతమైన ఇందిరాగాంధీని కూడా మెడల వంచి తెలుగు పేటను నిరూపించిన ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు దేశవ్యాప్తంగా తెలుగు ప్రజానీకాన్ని ఢిల్లీ దాకా ప్రతిబింబ చేయించాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయం కానీ ఇవన్నీ కూడా
తెలుగు ప్రజానీకాన్ని ఔన్నత్యాన్ని చూస్తుంటూ దేశ మొత్తంగా ప్రధానమంత్రిని ఒప్పించి తీసుకొచ్చాడు.